ఇక పైన నెలంతా రేషన్ ఇస్తారట. ఏదైతే 15 రోజుల డెడ్ లైన్ కాకుండా నెల రోజులు రేషన్ ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తారట. నాదెళ్ల మనోహర్ చెప్తున్నారు. రాష్ట్రంలోని 29,000 రేషన్ దుకాణాలను నెలంతా తెరిచి ఉంచడం వల్ల డీలర్లకు కూడా ఆదాయం పెంచి ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నెస్లే, కోకోకోలా వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. నేరుగా కంపెనీల నుంచి సరుకులు కొనుగోలు చేసి మార్కెట్ ధర కంటే తక్కువకి వినియోగదారులకు అందేలా చూడాలని నిర్ణయించుకున్నాం. గిరిజన ప్రాంతాల నుంచి ఆయా సంస్థలు, సహకార సంఘాల ద్వారా ఆర్గానిక్ సరుకులను కూడా రేషన్ దుకాణాలు అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గిరిజన ఉత్పత్తుల పేరుతో చాలా సరుకులు అందుబాటులో ఉన్నాయి. వాటికంటే తక్కువ రేటుకు నాణ్యమైన సరుకులు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రేషన్ విషయంలో సందేహాలు, సమస్యలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సహాయం పొందొచ్చని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం ఎండియూ వాహనాలు రద్దు చేశాక చాలా వరకు రేషన్ మాఫియా కోరలు తెగిపోయినాయని, మిగతా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇక జగన్ సర్కార్ 5 ఏళ్లలో రేషన్ మాఫియాను గ్రామస్థాయికి తీసుకెళ్లిందని, అడుగుడుగున వాళ్ళ అక్రమాలకు తెరతీస్తే కూటమి ప్రభుత్వం పారదర్శకతతో లబ్ధిదారులకు సరుకులు అందేలా చూస్తోందని చెప్పుకొచ్చారు. విపక్ష నేతల విష ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలిపించారు. ఇప్పుడు రేషన్ అంతా జనం అందరూ ఇంట్లోకి వెళ్ళేసి కడుపు నిండా తినేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన బియ్యాన్ని అది జనం నమ్మాలి. అది ఆయన స్పెషాలిటీ.